నర్మద ధీరజ్ వేదవతిని పక్కకు తీసుకుని వెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది. అత్తయ్య, మీరిప్పుడు గుడికి రాలేదనుకో ప్రేమని ఇంటికి తీసుకుని వచ్చే బంగారం లాంటి అవకాశం మిస్ అవుతుంది అని అంటూ ఉంటుంది నర్మద. దాంతో వేదవతి ఆశ్చర్యంగా, నేను గుడికి రాకపోవడానికి దానికి సంబంధమేంటే అని అడుగుతుంది. ప్రేమ కోపంగా ఇంటి నుంచి వెళ్ళిపోవడానికి కారణం ఏంటి అత్తయ్య అని నర్మద అడిగేసరికి, తెలిసి కూడా అడుగుతావేంటే, చాదస్తమా లేక మతిమరుపా? చిన్నోడు అందరి ముందు ఆ కళ్యాణ్ గాడి ప్రస్తావన తీసుకుని వచ్చి తనను బాధపెట్టాడనే కదా ప్రేమ వెళ్ళిపోయింది. వెనకడిది నీలాంటిదే కూర మొత్తం తినేసి ఏం కూర ఇది అని అడిగిందంట అని వేదవతి వెటకారంగా అంటూ ఉంటుంది. అబ్బా అత్తయ్య, కాసేపు సామెతలు సెటైర్లు ఆపి నేను చెప్పేది వినండి. కళ్యాణ్ ప్రస్తావనని తీసుకుని వచ్చే పరిస్థితులు ఎందుకు వచ్చాయి అని అడుగుతుంది నర్మద. ఎందుకంటే మా అన్నయ్య నన్ను చాలా దారుణంగా మాట్లాడాడు కదా, అందుకే చిన్నోడికి కోపం వచ్చింది అని అంటుంది వేదవతి. మీ అన్నయ్య మిమ్మల్ని అలా మాట్లాడిన విషయం ప్రేమకు తెలుసా అని అడుగుతుంది నర్మద. తెలియదు, తన మధ్యలో వచ్చింది కదా అని వేదవతి అనడంతో, పోనీ మధ్యలో అయినా చెప్పారా అని అడుగుతుంది నర్మద. ఎక్కడ కుదురుతుందే, మా అక్క ఎప్పుడూ ప్రేమ పక్కనే ఉంటుంది కదా అని వేదవతి అనేసరికి, అందుకే రేపు మీ అక్క చూడకుండా ప్రేమను పక్కకు తీసుకుని వెళ్ళి మాట్లాడదాం. మీ అక్క మీ అన్నయ్య మన ఇంటికి వచ్చింది నిజంగా మీ అమ్మగారి పుట్టినరోజు జరిపించడానికి కాదు, ఆ వంకతో కావాలనే గొడవ పెట్టుకోవడానికి, ప్రేమను తీసుకుని వెళ్ళిపోవడానికి అన్న విషయాన్ని ప్రేమకు అర్థమయ్యేలాగా చెప్దాము అని నర్మద చెప్పడంతో ఈ మాటలన్నీ కూడా దూరం నుంచి వింటున్న వల్లి ఒక్కసారిగా షాక్ అవుతుంది. మీ అక్క వాళ్ళకి ఆ కళ్యాణ్ గాడి విషయం ముందే తెలుసు అని, అందుకే రెండు కుటుంబాలు కలిసి బర్త్డే జరిపించడానికి ఫస్ట్ ఒప్పుకొని మీ అక్క ఆ తరువాత చాలా తెలివిగా మన ఇంట్లో బర్త్డే ప్లాన్ చేసిందని చెప్దాం అని అంటుంది నర్మద. దాంతో ఇదంతా దూరం నుంచి వింటున్న వల్లి కోపంగా రగిలిపోతూ ఉంటుంది. కానీ కళ్యాణ్ గాడి విషయం మా వాళ్ళకి ముందే తెలుసని మీకెలా తెలుసు? అందుకేమైనా ఆధారాలు ఉన్నాయా అని ప్రేమ అడిగితే ఏమని సమాధానం చెప్తామే అని అంటుంది నర్మద. వేదవతి అడిగేదేంటి, ఆ రాక్షసి ఫస్ట్ అడిగేదే, దానికి వచ్చే డౌటే అది. ప్రస్తుతం వాళ్ళ నాన్నను వాళ్ళ అత్తయ్యను దేవుళ్ళ కంటే మంచోళ్ళని నమ్ముతుంది. వాళ్ళు మంచితనంతో ప్రేమతో మన ఇంటికి వస్తే నేను కావాలని వాళ్ళ నాన్న మీద చేయి చేసుకున్నాను అనే భయంకరమైన అపార్థంలో ఉంది అని అంటూ ఉంటాడు ధీరజ్. ఆ అపార్థాలన్నీ తొలగించేద్దాం, ఫుల్లుగా తొలగించేద్దాం ధీరజ్. దీనంతటికి కారణం ఆ వల్లినే అన్న విషయం మనం ప్రేమతో చెప్దాం అని అంటుంది నర్మద. అయ్య బాబోయ్, విషయం మొత్తం నా వైపు తిరిగిందిగా అని భయపడుతూ ఉంటుంది. వల్లి తన బండారం మొత్తం బయటపడిపోవడంతో వల్లి నా మీద ప్రేమ మీద పగపెట్టుకుందని, అందుకే కళ్యాణ్ విషయం మీ పెళ్లి జరిగిన విధానం వల్లినే వాళ్ళకి చెప్పి ఉంటుందన్న అనుమానం ప్రేమకి అర్థమయ్యేలాగా చెప్దాం. వల్లికి ఆ విషయాలు ఎలా తెలుసు అనే విషయాల గురించే తెలుసుకునే పనిలో ఉన్నామని చెప్దాం. అత్తయ్య, మనం మాట్లాడితే ప్రేమ వింటుంది. దీని వెనక పెద్ద కుట్ర జరిగిందని ప్రేమకు అర్థమయ్యేలాగా చెప్తే తెలుసుకుంటుంది. అపార్థాలన్నీ తొలగిపోయి ప్రేమ మన ఇంటికి తిరిగి వచ్చేస్తుంది. ఇది మనకి మంచి అవకాశం, ఏమంటారు అత్తయ్య అని అంటూ ఉంటుంది నర్మద. నా చిన్న కోడలు తిరిగి వచ్చేస్తుందంటే నాకు అంతకంటే కావాల్సింది ఏముంది? నేనేం అలగనులే, గుడికి వస్తానులే, నువ్వు చెప్పినట్లే చేద్దాం అని వేదవతి అనడంతో సంతోషంగా వేదవతిని హగ్ చేసుకుంటుంది నర్మద. అయ్య బాబోయ్, వీళ్ళ ఫోకస్ నా మీద పెట్టేశారు కదరా దేవుడా. ప్రేమతో వీళ్ళు మాట్లాడకుండా నిజాలు చెప్పకుండా ఎట్టా స్పీడ్ బ్రేకర్ వేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది వల్లి.